తీసుకొచ్చారు, పెద్ద మాట చూపిస్తాను. ఇదిగోండి, వాక్కాయలు ముందెట్టమంటే వాక్కాయలతో పచ్చిరొయ్యలు కూర వండానని. వాక్కాయలు పచ్చిరొయ్యలా? లాస్ట్ ఇయర్ వండలేదు కదా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఏంటి అనుకుంటున్నారా, మన ఇంట్లో సండే స్పెషల్గా వాక్కాయలు వచ్చినాయన్నమాట. ఈసారి మన పైన టెర్రస్ మీద 2 మొక్కలు అయితే వేసాను. ఒక్క మొక్కే మాట ఇవన్నీ కూడా, 3 ఉన్నాయి కదా, ఇంచుమించు కేజీ పైనే ఉంటాయండి. చక్కగా బెలే కాసినాయి అనుకోండి. నేను ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోలేదు, కోసుకొచ్చి నిన్న ఇక్కడే పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే మంచి కర్రీ చేయబోతుంది అనమాట వాక్కాయలతోటి. మీరు కూడా చూసేయండి, చాలా ఈజీ రెసిపీ, టేస్టీగా. వాక్కాయ సీజన్లో వాక్కాయలతో ఏ రెసిపీలు చేసుకోవచ్చో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. కాబట్టి ఫస్ట్ అయితే ముందు వాక్కాయతోటి నాన్ వెజ్ కర్రీ చేసేద్దాం. సండే వచ్చింది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగానే తింటారండి. పులుపు కదా, మీకు తెలిసిందే కదా, చింతకాయతో కానీ చింత చిగురుతో కానీ, లేదంటే మామూలుగా పులుపు కాంబినేషన్ అదే మామిడికాయతో కానీ, ఇలా చాలా గోంగూరతో కానీ మంచి కాంబినేషన్స్ కదా. అలాగే ఇది కూడా మంచి కాంబినేషన్ అవుతుంది అన్నమాట. వాక్కాయ పచ్చిరొయ్యలు మనం కర్రీ అయితే చేసేసుకుందాము. ఇప్పుడైతే తీసుకెళ్తున్నాను, కొన్ని శుభ్రం చేసుకుందాము. ముందు పచ్చిరొయ్యలు తీసుకొచ్చారు, అవి ఫ్రెష్ అప్ అయిపోయిగా తీసుకొచ్చారు కాబట్టి నేను ఇప్పుడు బాగు చేయాలన్నమాట. పచ్చిరొయ్యలు చూపిస్తాను మీకు. పచ్చిరొయ్యలు అయితే తీసుకొచ్చారండి, కేజీ పచ్చిరొయ్యలు తీసుకొచ్చారు, పెద్ద మాట చూపిస్తాను. పచ్చిరొయ్యలు, బెండకాయ పులుసు, ఇలాగా మనకి పులుపు కాంబినేషన్లో భలే ఉంటాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవి పెద్ద పచ్చిరొయ్యలు అండి. ఇవి బాగు చేసేసి మీకు మళ్ళీ చూపిస్తాను నేను. దీంట్లోంచి ఇది తీసేయాలి, పేగు లాంటిది ఉంటుంది చిన్నగా, అది తీస్తే మంచిది అన్నమాట. ఇదిగోండి ఇందులో ఉంటుంది, చాక్తో కానీ కట్ చేసి తీస్తాను. ఇదిగోండి వాక్కాయలు అయితే ఇంకా కడిగేసుకుందామని నీళ్ళలో వేసేస్తున్నాను. అన్నీ ఒకసారి కడిగేసుకుంటే బాగుంటుంది. ఆకులు అవి తీసేస్తాను. ఇదిగోండి నీట్గా కడిగేసుకొని ఇంకో 2-3 సార్లు కడిగేసుకోవాలన్నమాట. అంటే పాలు వస్తాయండి లైట్గాని, ఆ పాలు వల్ల కొంచెం పట్టు ఉంటుందన్నమాట. చూసారా బెల ఉన్నాయి కదా చూడ్డానికి, చెర్రీస్ లాగా. ఇవి మనం బయట మనకి బేకరీలో అది దొరుకుతాయి కదా చెర్రీస్, అవి ఇవేనండి, వీటితోటే చేస్తారట. నేను ఇంతకుముందు కూడా చేశాను. అది నాకు స్టార్టింగ్ కొంచెం మెత్తగా ఉంది, కానీ ఉండి కొద్దీ ఇంకా మనకి బయట ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. 6 మాసాలకి అంత టేస్ట్ కూడా బాగుంది. ఈ కాయలు వెళ్తాయన్నమాట, రెడ్ కలర్లో ఉన్నాయి కదా, ఈ కాయలు వెళ్తాయన్నమాట. గ్రీన్గా ఉన్నాయి కాదు, ఇవి వెళ్తాయి మనకి. ఈ వాక్కాయలు ఈ రెడ్ కలర్లో ఉన్నాయి, ఇంకా కలర్ ఏం వేయక్కర్లేదు. ఇవి ఆల్రెడీ కొంచెం ఉంటాయి, లైట్గా కలర్ వేస్తే సరిపోతుంది. ఇదిగోండి వాక్కాయలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈ కాయల్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మధ్యలో మనకి సీడ్ అనేది ఉంటుంది, ఆ సీడ్ తీసేస్తే సరిపోతుంది. ఇలా అన్నా కూడా వచ్చేస్తాయి అన్నమాట, ఈజీగానే వచ్చేస్తుంది, పెద్ద ఏం ఉండదు. ఇదిగోండి ఇలా ఉంటాయి. ఇవి పండిన తర్వాత విత్తనాలు పడి మొక్కలు కూడా చాలా బాగా వస్తాయండి. మన టెర్రస్ మీద వచ్చినాయి, కానీ అవి నేను శ్రద్ధ చేయకపోవడం వల్ల మళ్ళీ పోయినాయి. వేయాలి ఈసారి, కొన్ని కాయలు ఉంచేసి విత్తనాలు వేస్తాను, వాక్కాయ మొక్కలు. ఇదిగోండి కలిమికాయలు అంటాం కదా, అవి ఇవి భలే రుచి ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా అన్ని సీడ్స్ తీసేయాలన్నమాట. సీడ్ తీసేసుకుని మనం ఇంకా తొక్కది ఏమి తీయక్కర్లేదు, దీనిపైన ఉన్నది మనం ఏమీ తీయక్కర్లేదు, చక్కగా ఉడికిపోతుంది. ఇవన్నీ తీసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి మనకి ఇంకా ఈ వంట చేసుకోవడానికి నేనేం చేశానంటే నాన్ స్టిక్ కడాయి అయితే తీసుకున్నాను. అగారా వాళ్ళది నాన్ స్టిక్ కడాయి, 2 years వారంటీ కూడా ఉందండి. ఇది మనకి వెడల్పు వచ్చేసరికి 26 సెంటీమీటర్ల వెడల్పు కూడా ఉంటుంది. ఇదిగోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. 2 సంవత్సరాల వారంటీ అంటే హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఇంకా మనం ఆనియన్స్ ముందు పచ్చిరొయ్యలు వేపుకుందాం ఆయిల్లో.
కొద్దిగా నూంచుకున్నట్టుంది. ఇప్పుడు దాకా బెదరగొట్టిందండి. అలా బెదరగొట్టేటప్పుడు ఇలా మూత పెట్టేసుకుంటే చక్కగా లిడ్ ప్లేట్ మనకి బాగుంటుంది. ఇది గ్లాస్ లిడ్ ప్లేట్ అన్నమాట. ఇదిగోండి, ఇంకా సీడ్ అయితే తీసేసాను. ఇవి ఎక్కువ అయిపోతాయి. ఇందులో నాకు తెలిసి సగం వేసుకుంటే సరిపోతుందేమో అనిపిస్తుంది. మిగతా సగం బాక్స్లో పెట్టుకుని ఏదో కర్రీ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను మగ్గుతున్నాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసుకుంటాం. ఇదిగోండి, కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు పట్టేస్తాయి. ఉల్లిపాయలు మనకి అంటే కొందరు ఉల్లిపాయ తక్కువ వేసుకుంటారు. అది ఫుల్గా ఉంటుంది. ఇంకా తిన్నామంటే పులుపుగా అనిపిస్తుంది. ఆ పులుపు ఇష్టపడే వాళ్ళు అలా కొంచెం తీపి పులుపు కలిసి ఉంటే ఆ కాంబినేషన్ కర్రీ చాలా బాగుంటుంది. ఏ పులుపు కూర అయినా సరే మనకి బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. మరీ ఓవర్ పులుపు కాకుండా. ఇప్పుడు కొంచెం పుల్లగానే ఉంటాయి, బాగా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ వేసుకోకూడదు. నేను చెక్ చేసుకొని వేసుకుంటాను. కొంచెం ఉప్పు వేసేద్దాము. ఇదిగోండి, కొద్దిగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. త్వరగా మగ్గిపోద్ది. పచ్చిరొయ్యలు, వాక్కాయలు ఎంతమంది టేస్ట్ చేశారో నాకు కామెంట్లో సరదాగా మెన్షన్ చేయండి. ఇదైతే కొంచెం దోరగా వేగాలండి. ఇంకా పచ్చిరొయ్యలు వేసేసాను కదా, ఇంకా వాక్కాయలు తర్వాత వేస్తాను. ముందు ఇవి బాగా మగ్గిన తర్వాత. మరి మీరేం చేసుకున్నారు? సండే స్పెషల్ మా ఇంట్లో అయితే వాక్కాయ పచ్చిరొయ్యలు జరుగుతున్నాయి అన్నమాట. అంటే వాక్కాయలు ఉన్నాయి కాబట్టి ఇంకా వాక్కాయలతోటి మా వారైతే పచ్చడి చేయమని. హారిక కూడా వాళ్ళ అత్తయ్య చెప్పిందంట పచ్చడి బాగుంటుందని. మేము మళ్ళీ త్వరలో బెంగళూరు ఒకటి వెళ్ళాలి, వెళ్తున్నాము. ఇంకా ఈ వీక్లోనే, అంటే ఆగస్ట్ నెలలోనే వెళ్తున్నాము. మీకు ఈ మంత్లోనే, ఈ వీక్ కాదు, వచ్చే వీక్లో వెళ్తున్నాం అంతే. ఇదిగోండి, ఇది ఇంకా వాటర్ ఉంది కదా, ఈ వాటర్లోనే ఇది మగ్గిపోద్ది. ఎక్కువ నీళ్ళతో కూడా పని ఉండదు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిరొయ్యలు బాగా మగ్గిపోతే సరిపోతుంది. మసాలా కావాలంటే మీకు నచ్చితే వేసుకోండి. అల్లం కొంచెం, వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం మసాలా పొడి. నేనేంటంటే ఇంకా పచ్చిరొయ్యలు మామిడికి వండినా, పచ్చిరొయ్యలు చింతాకు వండినా నేను మసాలా వేయను. నాకు నచ్చదు ఆ ఫ్లేవర్ అందులో. కాబట్టి అచ్చంగా దాని టేస్ట్ దాంది, వాక్కాయ టేస్ట్ వాక్కాయదే, పచ్చిరొయ్యలది ఈ టేస్ట్ రెండు మనకు తెలియాలన్నమాట. అందుకని ఆ కూర అలా అయితే నాకు నచ్చుతుంది కాబట్టి నేను అలా చేసుకుంటున్నాను. లేదంటే మీరు కొంచెం గరం మసాలా పొడి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని చేసుకోండి. నేనైతే మటుకి కరివేపాకు, పచ్చిరొయ్యలకి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కొంచెం ఈ పులుపులో కొత్తిమీర కాంబినేషన్ నాకు ఇష్టం. స్మెల్ బాగుంటుంది, సువాసన. ఇప్పుడే మంచి వాసన వస్తుంది. ఇవి వెనకాల ఇదిగోండి, ఇవి తీసేటప్పటికి నాకు టైం పట్టింది అన్నమాట. పచ్చిరొయ్యలు బాగు చేయడం ఒక వంతు అయితే, దీనిపై తీయడం ఒక వంతు అయిందన్నమాట. టైం పట్టింది. ఇది మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. నిజంగా స్టీమ్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకంత నీరు కూడా ఊరదండి మూత పెట్టుకున్నా కూడా. ఇదిగోండి, ఇక స్టీమ్ వెళ్ళిపోవడానికి ఒక చిన్న హోల్ లాంటిది ఉంటుంది గ్లాస్ లిడ్ ప్లేట్కి. త్వరగా మగ్గిపోతుంది అన్నమాట. ఇదిగోండి, ఆనియన్స్ అని బాగా మగ్గిపోయినాయి కదా. పసుపు వేస్తున్నాను, అలాగే కారం కూడా వేసేస్తున్నాను. పులుపు ఉందంటే కొంచెం కారం పడుతుంది. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం. ఇది కొంచెం ఉడకాలి. ఇంకొన్ని నీళ్ళు వేసుకుందాం. సరిపోతుంది, ఎక్కువైపోతాయి లేకపోతే. ఇది ఒక దెబ్బ ఉడికిన తర్వాత అప్పుడు వాక్కాయలు వేస్తాం. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు ఉడికిపోయినాయి. వాక్కాయలు అయితే వేసాను. కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తుంది, మరి వాక్కాయలు కూడా ఉడకాలి కదా, కొంచెం వేసుకుందాం. ఎక్కువ కాదు, కొద్దిగా. ఇప్పుడు వేసి పులుపు చూసుకొని కాలితే ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది. చాలా త్వరగా అయిపోయే రెసిపీ, బాగుంటుంది. టేస్ట్ కూడా పుల్లపుల్లగా బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత చక్కగా ఇంకా దీంట్లోకి కాంబినేషన్గా అంటే నేను పులుపు కాబట్టి ఏమీ అవసరం లేదు. ఇది మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. ఇట్టే ఉడికిపోతుంది అన్నమాట వాక్కాయ. ఇప్పుడే ఉప్పు చూసాను, చాలా చాలా బాగుంది. అంటే సరిపోలేదేమో అని వేసాను అనమాట. ఇంకొక 5 నిమిషాలు మగ్గితే బాగుంటుంది. నూనె తేరితే చక్కగా మనకి కుక్ అయ్యినట్టు కదా. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో.
టేస్ట్ అయితే అంతకన్నా బాగుందండి. మసాలా ఏమి వేయకుండా చేసింది కదా, దేని టేస్ట్ దానికే తెలుస్తుంది. పచ్చిరొయ్యల స్వీట్నెస్, ఉల్లిపాయది టేస్ట్, అలాగే వాక్కాయది నిజంగా చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వాక్కాయ పచ్చిరొయ్యలు ఏ మసాలాలు లేకుండా చక్కగా కమ్మగా పుల్లగా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా తినచ్చు. పులుపు కాబట్టి కొంచెం స్పైసీగా ఇష్టపడితే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. వాక్కాయలు కదా, ఆ పచ్చిమిర్చి ఫ్లేవరే మంచి రుచిగా, కారం ఆ స్పైసీ బాగుంటుంది. కారం కూడా వేసుకోండి. ఇప్పుడైతే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా అయిపోయింది. ఇంకా మా హారిక టేస్ట్ చేసి చెప్తానండి. ఆల్రెడీ మంచి సువాసన వస్తుంది, అమ్మ త్వరగా కుక్ చేయి తినేస్తానంటుంది. నిజమేనండి, నాకే ఆకలి అనిపించింది ఈ స్మెల్ చూసి, అంత బాగుంది. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోవచ్చు. వాక్కాయలు ముందెట్టామంటే వాక్కాయలతో పచ్చిరొయ్యలు కూర వండానని. వాక్కాయలు పచ్చిరొయ్యలా? లాస్ట్ ఇయర్ వండలేదు కదా, ఎప్పుడు వండలేదు. కూర మటుకు ఉంది, ఉప్పు చూసాను, నాకే నోరు ఊరిపోతుంది అన్నమాట. టేస్ట్ చూడు. కొత్తిమీర అయితే వేసుకొని కలుపుకొని తిని ఎలా ఉందో చెప్పు. నేను కూడా పెట్టేసుకుంటాను ఇంకా భోజనం. మంచి సువాసనతో ఉడికిందా అక్కయ్య? బాగా కాలుతుంది. అవును, కాసేపు ఆగాలి. చాలా బాగుందండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నానని కాదు, కానీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎంత ఈజీగా అంటే చూసారు కదా, ఏ మసాలా వేయలేదు కాబట్టి ఇంకా అచ్చంగా వాటి టేస్ట్ అనేది దిగి ఆ కూర అనేది చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇన్నిసార్లు చెప్పకూడదు అనుకుంటాను, చెప్తూనే ఉంటాను, ఎందుకంటే ఆ కూర టేస్ట్ని బట్టి చెప్పేస్తున్నాను మీకు. ఇప్పుడు నువ్వు టేస్ట్ చేసి చెప్పు. చాలా బాగుంది, చాలా బాగుంది. అచ్చం మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీలా ఉంది. బాగుంది కదా, ఇంకా బాగుంది. ఒక యూనిక్ టేస్ట్ వచ్చింది. అవును కదా, ఫ్లేవర్ బాగుంది. మామిడికాయ కన్నా ఇది ఇంకా బాగుంది. సిమిలర్ టేస్ట్ కానీ ఇంకొంచెం కొత్తగా చాలా బాగుంది. నీకు ఏది నచ్చింది బాగా? ఇదే కదా, నిజంగా చాలా బాగుంది. చాలా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి.